మండలంలో మరో కథనం చూద్దాం. 5 తులాల బంగారం తాడు చోరీ. ఆటోలో వెళ్తుండగా ఓ మహిళ వద్దనున్న 5 తులాల బంగారం తాడు చోరీ చేసిన ఘటన శుక్రవారం బాడింగ మండలంలో చోటు చేసుకుంది. స్థానిక గజరాయిన వలసకు చెందిన ఎరకమ్మ విశాఖపట్నం వెళ్ళడానికి డొంకిని వలస రైల్వే స్టేషన్లో ఆటోలో వెళ్లారు. ఆమెతో పాటు వాహనంలో కొంతమంది మహిళలు ఉన్నారు. డొంకిని వలస సమీపానికి వెళ్ళాక డ్రైవర్ వేరొకరిని తీసుకురావాలని ఆమెకు చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు. తీరా ఆమె తన దగ్గర ఉన్న జాలి చిరిగిపోవడం గమనించి వెతకగా అందులో 5 తులాల బంగారం తాడు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు సేకరిస్తున్నట్టుగా పోలీసులు తెలుపుతూ ఉన్నారు. అంటే ఇక్కడ 5 తులాలు బంగారం తాడు చోరీ జరిగినట్టుగా మనకి కథనంలో తెలుస్తూ ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం చాలా అవసరం. ఎంత పోలీసులు అర్రో మొర్రో చెబుకుతున్నా సరే దొంగల బాబాయ్ దొంగలు అయినట్టుగా పేటరేగిపోతున్నారు. ఒక పక్క ఎంత సాంకేతిక నిపుణులతో కూడా దొంగల్ని పట్టుకొని పాపం ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా పోలీసు వారు తన బాధ్యతను తీసుకొని ఎవరైతే ప్రజలు మోసపోతున్నారో వాళ్ళకి అందుబాటులో వస్తున్నా ఎక్కడ పెడితే అక్కడ వీళ్ళు పేటరేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వాహనదారులకు ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి.